రాజమండ్రికి గత వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం, అలనాటి చారిత్రక స్మృతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ నగరవాసులుగా ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. చారిత్రక నగరం రాజమండ్రిలో స్వాతంత్రోద్యమానికి కీలక వేదికగా నిలిచిన సుబ్రహ్మణ్యం మైదానం చారిత్రక నిర్మాణంను జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి చెల్లుబైన మాట్లాడుతూ, ఒక చారిత్రక ప్రాంతాన్ని కాపాడేందుకు కమిషనర్ దినేష్ కుమార్, ఎంపీ భరత్ చూపిన శ్రద్ధ నగర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడారు. చారిత్రక ఆస్తి చరిత్ర ఎందరో త్యాగదనుల వల్ల మనకు సంక్రమించిందని, దీన్ని భవిష్యత్తు తరాలకు చాలా జాగ్రత్తగా అందించాల్సిన బాధ్యత మనదేనని అన్నారు. గత సాంస్కృతిక సంపదను ఈ సుబ్రహ్మణ్యం మైదానం వేదికగా కాపాడుకుంటే ఈ వేదిక చారిత్రక నిర్మాణం సార్థకమవుతుందని అన్నారు. నగరంలో చారిత్రక స్థలాలు, ఆనవాళ్లు, స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను సేకరిస్తే వాటన్నిటిని లఘు చిత్రాలుగా చిత్రీకరించి ప్రదర్శిస్తే విద్యార్థులకు, నగరవాసులకు ఈ నగర విశిష్టత, చరిత్ర అర్థమవుతుందని సూచించారు. భరత్ మాట్లాడుతూ, రాజమండ్రికి పూర్వ వైభవాన్ని తీసుకురావటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ స్థల చరిత్రను, పవిత్రతను కాపాడాలని కమిషనర్తో చర్చించగా ఆవిష్కృతమైనటువంటిదే ఈ యాంఫీ థియేటర్ అన్నారు. బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం మనవరాలు బాలసరస్వతి, కుటుంబ సభ్యులు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, కమిషనర్ దినేష్ కుమార్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం గారి యొక్క మైదానాన్ని కొత్త శోభ తెచ్చే విధంగా ఒక ఆంఫీ థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆంఫీ థియేటర్ కమ్ డ్రైవ్-ఇన్ థియేటర్ని ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండడము నాకు తెలిసి రాజమహేంద్రవరానికి ఈ అదృష్టం వచ్చింది. మరి ఇంత చరిత్ర కలిగిన ఈ మైదానాన్ని ఈ రకంగా రూపుదిద్దుకుని ఇంత అద్భుతమైన థియేటర్ని ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎందుచేతనంటే ఇలాంటి మైదానంలో గతంలో పూర్వ వైభవం ఎంతో ఉండేది. మరి రాను రాను ఈ యొక్క ప్రాంతం ఏ రకంగా ఏంటంటే ఒక ఫ్రెంచ్ ఎలిమెంట్స్కి అడ్డాగా అయిపోయింది. ఇదే ప్రాంతంలో మందు తాగేవారు, గాంజా కాల్చేవారు. ఒక ఎలిమెంట్స్, ఫ్రెంచ్ ఎలిమెంట్స్ అంతా కూడా ఇదే ప్రాంతంలో ఉండేవారు. ఇవన్నీ కూడా నిర్మూలిస్తూ ఇవాళ ఒక అద్భుతమైన యాంఫీ థియేటర్ని తయారు చేశాము. మరి రాజమహేంద్రవరం ప్రజలకే కాదు, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా ఇది ఒక సంక్రాంతి కానుకగా ఈరోజు ఇనాగ్రేషన్ చేసి వాళ్ళకి అందించాము. మరి రానున్న రోజుల్లో కళలకు పుట్టినిల్లైన రాజమహేంద్రవరం సాంస్కృతిక రాజధానిని ఇక్కడ గుర్తిపడే విధంగా, ప్రజలకందరికీ కూడా చాటి చెప్పే విధంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడే ఏర్పాటు చేస్తూ ప్రజలకు అంకితం చేయనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా నగర ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఒక హైటీకి ఇక్కడ ఆహ్వానించి ఈ యొక్క ఘన చరిత్ర గురించి చాటి చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఒక కార్యక్రమాన్ని కూడా తలపెట్టి ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క మైదానాన్ని, ఈ యొక్క ప్రాంగణాన్ని, సుబ్రహ్మణ్య మైదానము, అదేవిధంగా గరికపాటి రాజారావు గారి యొక్క కళావేదిక, వీరిద్దరికీ కూడా చిరస్థాయిగా నిలిచే విధంగా ఈ యొక్క ప్రాంగణం ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ